హాయ్ అండి. నేనండి లలితా కిచెన్ MG5SI లలితని మాట్లాడుతున్నాను. ఏం లేదండి, ఈ రోజుల్లో వివాహ వ్యవస్థ చాలా అసహ్యంగా తయారైంది. ఎందుకంటారా? పెళ్ళికి ముందు జరిపే మంగళస్థానాలని అసభ్యంగా చేస్తున్నారు. పిల్లగాడిని కలిపి మంగళస్థానాలు చేయించటం ఏంటండి? ఎవరిళ్ళల్లో వాళ్ళు చేసుకోవాలి. ఒక్కొక్కళ్ళ పద్ధతులు ఒక్కొక్క తీరుగా ఉంటుంది. కొందరు మగపిల్లగాని వాళ్ళ ఇంట్లో కొట్నాలని చేస్తారు. ఆ కొట్నాలను చేసి 5గురు ముత్తైదుల ఆశీర్వాదాలతోటి మంగళస్థానాలు ఆచరిస్తారు. ఆడపిల్ల వాళ్ళ ఇంట్లో కూడా ఒక సాంప్రదాయంగా, ఒక పద్ధతిగా, ఒక ఆచారంగా మనం దాన్ని అవలంబిస్తాము. అది ఆడపిల్ల వాళ్ళ ఇంట్లో తంతు 10 మంది ముత్తైదులు వచ్చి అక్షింతలు వేసి ఆ పెళ్లి కూతుర్ని, తోడు పెళ్లి కూతుర్ని కూడా కూర్చోబెట్టి సాంప్రదాయబద్ధంగా మంగళస్థానాలు చేయిస్తారు. అలాంటి పద్ధతిని విడనాడి ఇప్పుడు మన పద్ధతి కాని పద్ధతిలో పబ్లిక్గా అందరూ చూసే విధంగా ఆ పసుపు నీళ్లు పోసుకోవటం, ఆ కుంకుమ నీళ్లు పోసుకోవటం ఏంటండి? ఇది కుటుంబం వరకు సాంప్రదాయంగా చేసుకునే పద్ధతిని పబ్లిక్గా చేసి అసలు దాని అర్థము, పరమార్థము, మంగళస్థానాలకి నలుగు పెట్టుకోవటము అనేది అదొక వేడుక అండి. అది కుటుంబం వరకే, మన ఆయన వాళ్ళ మటుకు మధ్యలోనే చేసుకోవలసిన తంతండి. దాన్ని బహిర్గతం చేసి చండాలం చేసేస్తున్నారు. కొన్ని పద్ధతులు మన వివాహ వ్యవస్థకు ఒక పెద్ద పేరండి. మనకు హిందూ సమాజంలో వివాహ వ్యవస్థ అనేది చాలా పెద్దపీట వేస్తుంది. దాన్ని పరువు తక్కువగా, హేళనగా చూడకండి. ఆ సాంప్రదాయం మటుకు తీసేయాలని నేను కోరుకుంటున్నానండి. హెల్దీ ఫంక్షన్ అని, మెహందీ ఫంక్షన్ అని అది కుటుంబం వరకు చేసుకోవాలి. అంతేగాని మంగళస్థానాల్ని పబ్లిక్గా యూట్యూబ్లలో పెట్టడం, వీడియోలలో పెట్టడం, అందరు వీడియో వాళ్ళు పరాయి మగవాళ్ళు చూడకూడదండి. అవి పరాయి మగవాళ్ళు. అందుకనే పిల్లగాడి వాళ్ళింట్లో పిల్లగాడి వాళ్ళే చేసుకోవాలి, ఆడపిల్ల వాళ్ళింట్లో ఆడపిల్ల వాళ్ళే చేసుకోవాలి. మంగళస్థానాలు అంటే తెల్లవారుజామున 4-5 గంటలప్పుడు జరిగే తంతండి అది. అంతేగాని పబ్లిక్గా పరాయి మగవాళ్ళు చూసే విధంగా అంత నీచంగా, చాలా అసహ్యంగా చేస్తున్నారు ఇప్పటి సమాజం. అది తప్పండి. ఇది నా మనసుకు అనిపించింది, నేను చెప్తున్నానండి. తప్పులుంటే క్షమించండి. ఓకేనండి. థ్యాంక్ యూ. లలితా కిచెన్ MG5SI.